వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 16వ శ్లోకము, శ్లోకం నెంబర్ 16. నాత్యస్నతస్తు యోగోస్తి न चैकान्तमनश्नतः न चाति स्वप्नशीलस्य జాగ్రత్తో నైవ చార్జున. తాత్పర్యం: ఓ అర్జున, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో, మరీ ఎక్కువ నిద్రపోతారో లేదా మరీ తక్కువ నిద్రపోతారో, వారు యోగములో విజయం సాధించలేరు. ధ్యానము యొక్క విషయాన్ని మరియు దాని అంతిమ లక్ష్యాన్ని వివరించిన పిదప శ్రీకృష్ణుడు కొన్ని నియమాలను చెప్తున్నాడు. శారీరక నిర్వహణ నియమాలను అతిక్రమించిన వారు యోగములో సాఫల్యం సాధించలేరు అని అంటున్నాడు. తరచుగా ఆధ్యాత్మిక పథంలో కొత్తగా ఆరంభించిన వారు తమ అసంపూర్ణ జ్ఞానంతో శరీర నిర్వహణ మర్చిపోయి ఆధ్యాత్మిక కార్యకలాపాలలో నిమగ్నమవ్వటమే ఆధ్యాత్మిక పథం అని అనుకుంటారు. మనము ఈ శరీరము కాదు అన్న విషయం నిజమే అయినా, ఈ శరీరమే మనం జీవించి ఉన్నంతకాలం మన వాహనం మరియు దానిని చక్కగా చూసుకోవలసిన బాధ్యత మనపై ఉంది. ఆయుర్వేద పుస్తకమైన చరక్ సంహిత ఇలా పేర్కొంటుంది: శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. అంటే ఈ శరీరమే ధర్మకార్యములు చేయటానికి వాహకము. ఒకవేళ శరీరం అనారోగ్యం పాలైతే ఆధ్యాత్మిక ప్రయత్నాలు కూడా కుంటుపడతాయి. ఆధ్యాత్మిక పనుల్లో నిమగ్నమై ఉన్న శరీరాన్ని నిర్లక్ష్యం చేయమని వేదములు చెప్పలేదు. భౌతిక విద్య అనేది మన శారీరక నిర్వహణకు చాలా అవసరం. అదే సమయంలో ఆధ్యాత్మిక శాస్త్రము అనేది మనలో అంతర్గత దివ్యత్వం ప్రకటితం అవ్వటానికి చాలా అవసరం. మనం ఈ రెంటిని జీవితంలో సమతుల్యంగా ఉంచుకోవాలి. కాబట్టి యోగాసనాలు, ప్రాణాయామం మరియు సమతుల్య ఆహారం అనేది వైదిక జ్ఞానంలో భాగమే. 4 వేదాలలో ప్రతిదానికి భౌతిక జ్ఞానాన్ని ఇచ్చే అనుబంధ వేదము ఉన్నది. అథర్వ వేదము యొక్క అనుబంధ వేదము ఆయుర్వేదము. ఇది ప్రాచీనమైన ఆరోగ్య వైద్య శాస్త్రము. వేదములు శారీరక స్వస్థత పట్ల కూడా చాలా శ్రద్ధ చూపిస్తున్నాయి అనటానికి ఇది ఒక నిదర్శనము. అందుకే మరీ ఎక్కువ తినటం లేదా అసలు తినకపోవటం, తీవ్ర పరిశ్రమ లేదా పూర్తి జడత్వం వంటివి యోగమునకు అవరోధాలు. ఆధ్యాత్మిక సాధకులు తాజా పోషకాలతో కూడిన ఆహారం భుజిస్తూ, ప్రతిరోజు వ్యాయామం చేస్తూ, రాత్రిపూట తగినంత నిద్రపోతూ తమ శరీరాన్ని చక్కగా నిర్వహించుకోవాలి. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈజ్: ఓ అర్జున, దోస్ హూ ఈట్ టూ మచ్ ఆర్ టూ లిటిల్, స్లీప్ టూ మచ్ ఆర్ టూ లిటిల్ కెనాట్ అటైన్ సక్సెస్ ఇన్ యోగ్. After describing the object of meditation and the end goal achieved by it, Sri Krishna gives some regulations to follow. He states that those who break the rules of bodily maintenance cannot be successful in yoga. Often beginners on the path, with their incomplete wisdom, think that engaging in spiritual activity and forgetting about the maintenance of the body is the path for spiritual enlightenment. However, such a philosophy cannot get one too far. It is true that we are not the body, yet the body is our carrier as long as we live, and we are obliged to take care of it. The Ayurvedic text Charak Samhita states, Sharira Madhyam Khalu Dharma Sadhanam, which means the body is the vehicle for engaging in any dharma activities. If the body becomes unwell, then the spiritual pursuits get impeded too. Material science is necessary for the maintenance of our body, while spiritual science is necessary for the manifestation of the internal divinity within us. We must balance both in our lives to reach the goal of life. Hence, yogasanas, pranayam, and the science of proper diet are an essential part of Vedic knowledge. Each of the 4 Vedas has its associate Veda for material knowledge. The associate Veda of Atharva Veda is Ayurveda, which is the hoary science of medicine and good health. This demonstrates that
The Vedas lay emphasis on the maintenance of physical health. Accordingly, Sri Krishna says that overeating or not eating at all, extreme activity or complete inactivity, etc., are all impediments to yoga. Spiritual practitioners should take good care of their body by eating fresh, nutritious food, doing daily exercise, and getting the right amount of sleep every night. Om Namo Bhagavate Vasudevaya.